ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ నాకు పంచభూతాలను నమ్ముతా. పంచభూతాలంటే ఒక 5 మందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. వాళ్ళు ఎవరనేది నేను చెప్తా. పంచభూతాలు అయితే మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు పంచభూతాలంటే. తెలియకపోతే మళ్ళొకసారి చెప్తా ఏమున్నదాడ. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. మామూలుగా పల్లెటూరులో ఒక 90% ఉన్నటువంటి కొంచెం చదువు లేనటువంటి వాళ్ళకు తెలియకపోవచ్చు. పంచభూతాల్ని నమ్ముతున్నా. పంచభూతాల్లాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నా. వాళ్ళకే ఇన్స్పైర్ అయ్యాను. అందుకే ప్రజా అసెంబ్లీ తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. వాళ్ళెవరు అంటే, ఒకటి ఎన్టీఆర్ అయితే నందమూరి తారక రామారావు పెద్ద ఆయన. తెలుగుదేశాన్ని, తెలుగు ప్రజలు వాళ్ళకు వాల్యూ అనేటటువంటిది తెలుగుదేశాన్ని, తెలుగు ప్రజల్ని యావత్ ప్రపంచానికి తెలియజేసి నిరంతరంగా కష్టపడి ముఖ్యమంత్రి అయి మరి ఆయన సాధించినటువంటి ముచ్చట మనందరికీ తెలుసు. అట్లనే కేసీఆర్ గారు, ఆయన కూడా తెలంగాణ ఖచ్చితంగా కావాలా, తెలంగాణ కోసం నిరంతరంగా 15 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టింది. దానికి అందరూ సపోర్ట్ చేసిండ్రు. అట్లనే వాళ్ళు చేసినటువంటి విధానాలు ప్రజలకు అర్థమైంది, ప్రజలు ఆల్రెడీ ఓడగొట్టిండ్రు. నాకు కేవలము ఉద్యమ నేపథ్య ఇన్స్పిరేషనే. ఇక ఇద్దరు అయిపోయినరు. మూడో వ్యక్తి మందకృష్ణన్న. నిరంతరంగా ఒక 30 సంవత్సరాలు ఉద్యమం చేసి ఎవరు వచ్చినా రాకపోయినా, వచ్చి వెళ్ళిపోయినా, దగా చేసినా, మోసం చేసినా, కుట్ర చేసినా, కుతంత్రాలు చేసినా 30 సంవత్సరాలకు సక్సెస్ అయినటువంటి వ్యక్తి మందకృష్ణన్. ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్. అట్లనే మా ఆర్ కృష్ణన్న నిరంతరంగా వాస్తవానికి బీసీల పక్షాన నిరంతరంగా కొట్లాడి బీసీ ఉద్యమం, బీసీ వాదం అంటే తీసుకొచ్చి ఇలా ప్రజల్లో ఎవరు బీసీ వాదం తీసుకొచ్చినా గుర్తుకొచ్చేది ఆర్ కృష్ణన్న. ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్. 4 అయిపోయింది. 5వ వ్యక్తి ఉన్నాడు, యంగ్ డైనామిక్ లీడర్, సాధించినటువంటి వ్యక్తి. 10 ఏళ్ళు కష్టపడి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే నిరంతరంగా 10 ఏళ్ళు కొట్లాడు. నిరంతరంగా 10 ఏళ్ళు కొట్లాడితే ఆయన మళ్ళీ 21 మందితోని విజయం సాధించి అలా డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే పెద్దగా ఆయనకు ఎవరు సపోర్ట్ చేయలేదు. వాస్తవం చెప్పాలంటే పెద్దగా సపోర్ట్ చేసినటువంటి చరిత్ర అయితే లేదు. గాయనేం వస్తాడు, గాయనేం గెలుస్తాడు, గాయనేం చేస్తాడు అని వీళ్ళందరూ కూడా అవమానాలు పడ్డులే. వాస్తవానికి ఎక్కడ వస్తుంది తెలంగాణ, ఆయనకు ఎన్టీఆర్ ఆ గ్లామర్తో ఆయనేం తీసుకొస్తాడు, ఇవన్నీ. అయితే ఈ పంచభూతాలు అంటే 5 మంది మాకు పంచభూతాలు. కానీ మరో 6వ భూతం ప్రజా అసెంబ్లీ. ప్రజా అసెంబ్లీ తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నంటే, మనము డిస్కషన్ చేసే ప్రతి అంశము ఏదో ఒక రోజు అప్డేట్ అవుతూనే ఉన్నది. ఆల్రెడీ అది మనకు వార్తల రూపంలో వస్తూనే ఉన్నది. అది చాలా సంతోషకరమైన వార్త. చాలామంది నేను ఛానళ్ళను చూస్తూ ఉన్నా, మాట్లాడనటువంటి వాళ్ళు కూడా విద్యా వైద్యం కోసం మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో.
ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వాళ్ళ వీడియోలు చూడండి, మన వీడియోలు చూడండి. మనము నిరంతరంగా ఒక 8-9 నెలల నుంచి 10 నెలల నుంచి నిరంతరంగా విద్యా వైద్యం మీద కొట్లాడుతున్నాం మీ అందరి సపోర్టుతో. కానీ కాస్త సక్సెస్ అవుతున్నాము. నిలబడ్డ దగ్గర, కూర్చున్న దగ్గర మీరు, నిలబడ్డ దగ్గర నేను, కాస్త ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి దాన్ని అందుకొని వాళ్ళ స్టైల్లో వాళ్ళు కూడా ఆల్రెడీ పోరాటం చేస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇదంతా కూడా రేపటికి మన పోరాటానికి తప్పకుండా సపోర్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్